హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పార్టీగారి అమ్మాయి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. అండ్ చాలా బిజీగా కూడా ఉండే, అందుకే ఇన్ని మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి డాన్స్ నర్సరీ. ఇది వచ్చేసి టెక్సస్ ఇర్వింగ్ లొకేషన్లో ఉంది. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మొక్కలు కొనడానికే. బికాస్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా ప్లాంట్స్ పెట్టాలని డిసైడ్ అయిపోయినా. బికాస్ గ్రాసరీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. వెజిటేబుల్స్ తినాలంటే కంపల్సరీ మనం మొక్కలు పెంచుకొని తింటేనే అదో తృప్తి. బికాస్ డాలర్స్ అండి, డాలర్స్. ఇండియాలో బంగారం రేట్ ఎట్లయితే ఉందో ఇక్కడ యూఎస్లో కూడా గ్రాసరీ రేట్ అట్లా పెరిగిపోతుంది, చెప్పలేనంత. బికాజ్ ఇండియన్ స్టోర్కి ఒక్కసారి కూరగాయల కోసం వెళ్తే జేబు మొత్తం ఖాళీ అవుతుంది, అట్లున్నాయి ప్రైజెస్ మొత్తం. సో అందుకే నేను ఇక డిసైడ్ అయిపోయినా ఇంట్లోనే ప్లాంట్స్ పెట్టి వెజిటేబుల్స్ చేద్దామని. అందుకే ఈ నర్సరీకి వచ్చిన. సో మీ అందరికీ చూపిస్తా అసలు ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఉన్నాయో. సో చూసేద్దాం పదండి. అండ్ ఫస్ట్ రాగానే నాకు ఇండియన్ బాటిల్ గార్డ్ కనిపించింది, అంటే సొరకాయ. దాని ప్రైస్ చూడండి, $1.85 ఒక్క మొక్క. సో అలాంటివి ఒక 2-3 పెట్టినాం అనుకోండి, మస్తు సొరకాయలు వస్తాయి సమ్మర్ అంతా. దాని తర్వాత నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ కనిపించింది, దాని పేరే నల్లేరు. ఈ ప్లాంట్ అందరికీ తెలుసు ఇండియాలో. ఈ ప్లాంట్కి ఉన్న బెనిఫిట్స్ అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. సో అందుకే నేను ఈ ప్లాంట్స్ ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి వంకాయ. అబ్బా, వంకాయ నచ్చని వాళ్ళు ఎవరుంటారో తెలియదు, కానీ నాకు మాత్రం గుత్తి వంకాయ అయితే సూపర్ ఇష్టం. తర్వాత కాకరకాయ. సో ఇక్కడ కాకరకాయ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. కాకరకాయ నార్మల్గా బిటర్ గాడ్ అంటారు, ఇక్కడ బిటర్ మెల్లన్ అని ఉంది. అప్పటికి 2-3 ప్లాంట్స్ వేస్తే మా హస్బెండ్ అన్నాడు ఇది ఇండియన్ వెరైటీ కాకరకాయ కాదు అంటే, మళ్ళీ డ్రాప్ అయినా. బట్ కాకరకాయ కారం అయితే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గోంగూర. ఇండియన్ గోంగూర, వావ్, గోంగూర అని చెప్పి పోగానే అసలు ఒక్కడు కూడా లేదు, మొత్తం ఊడిచేసిరు. తెలుసు కదా ఇండియన్స్ గోంగూర అంటే ఎంత ఫేమస్. నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, అదే అండి క్యాప్సికమ్. ఇది ఈజీగా పెరుగుతుంది, లో మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చిన వెజిటేబుల్ క్లస్టర్ బీన్స్. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అదే అండి గోరుచిక్కుడుకాయ. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి తోటకూర. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్. నేను తోటకూర కోసం చాలా వెతికాను. సో ఫైనల్లీ నాకు ఒక 2-3 ప్లాంట్స్ అయితే దొరికినాయి. దీని తర్వాత నెక్స్ట్ నాకు కనిపించింది తులసి ప్లాంట్స్. తులసి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇండియన్ టమాటోస్ కూడా. నార్మల్గా మనకి ఇక్కడ టమాటోస్ మన ఇండియన్వి దొరికాయి, ఓన్లీ ఇండియన్ గ్రాసరీస్లోనే మన ఇండియన్ టమాటోస్ దొరుకుతాయి. ఇంకా చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని రకరకాల మొక్కలు. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. బ్యాక్ సైడ్ వెళ్తే ఫుల్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, అన్నీ హైబ్రిడ్, మొత్తం రోజెస్ అండ్ బంతిపూలు, ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ ఫ్లవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. బికాస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇండియన్ వెజిటేబుల్స్ వచ్చేసి ఇండియన్ పాలకూర అండి. పాలకూర ఈజీగా పెరుగుతుంది అంటారు కదా, ఈ పాలకూర కూడా ఉంది ఇక్కడ. ఇట్లానే పాలకూరనే కాకుండా ఇంకా తోటకూర ఇందాక చూపించినట్టు, ఇంకా నేను వేరే ప్లాంట్స్ కోసం వెతికిన చుక్కకూర ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని, అవి దొరకలేవు. అండ్ ఇక్కడ చూడండి ఇండియన్ బీటల్ లీఫ్ అంటే తమలపాకు. ఈ తమలపాకు వచ్చేసి ఇంత ఎక్స్పెన్సివ్ అండి, $15 ఈ తమలపాకు వచ్చి. బట్ అయినా నేను తీసుకున్నా, బికాస్ తమలపాకు ఇంట్లో ఉండడం చాలా మంచిది. నెక్స్ట్ వెజ్ వచ్చేసి ఇండియన్ టిండోరా, దొండకాయ. సో $15 ఆ చిన్న మొక్క ఒక్కటి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి నాకు ఇండియన్ హెన్నా కనిపించింది, అదే గోరింటాకు చెట్టు. సో చూడండి ఇది కూడా $15, చాలా ఎక్స్పెన్సివ్ కదా. నేను ఇక్కడ చాలా బిజీగా ఎన్ని వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, ఏవి తీసుకోవాలని ఆలోచనలో ఉంటే మా పాపమ్మని మాత్రం మట్టిలో చేతులు పెట్టుకొని ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ చూసినారా, ఇది వేపాకు చెట్టు. సో చిన్న చెట్టు, ఒక కొమ్మ లాంటిది. సో దాన్ని కూడా వాళ్ళు దీంట్లో పెట్టి సేల్ చేస్తున్నారు. ఈ చెట్టు వచ్చేసి $120. మనకు ఊరికేనే ఇండియాలో అట్లా ఎక్కడంటే అక్కడ మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ చాలా రేర్. అండ్ తర్వాత వచ్చేసి ఇది జామ చెట్టు. జామకాయలు, ఆ చిన్న చెట్టుకు కూడా జామకాయలు పూస్తాయి, పెద్దగా అవ్వని అవసరం లేదు. సో ఇట్లా చాలా డిఫరెంట్ ప్లాంట్స్, మొక్కలు అన్నీ ఉన్నాయండి. ఒక ఆవిడ అయితే ఇక్కడ అరటి చెట్టు కూడా దొరుకుతుంది. సో అరటి చెట్టు తీసుకెళ్తుంది. అది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక $65 అండి అరటి చెట్టు. ఇక్కడ లాస్ట్లో నేను ఇంకా లెమన్స్ చూసిన, లైమ్స్, స్వీట్ లైమ్, ఇంకా డిఫరెంట్ లైమ్స్ ఉన్నాయి. అండ్ ఆరెంజ్ కూడా ఉన్నాయి, ఆరెంజ్ మొక్కలు కూడా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.